హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మీకు 140 గజాల స్థలంలో ఉన్నటువంటి G+1 హౌస్ అయితే నేను మీ ముంగడికి అయితే తీసుకొచ్చాను. ముందుగా మనం చూస్తున్నారు కదా, ఎలివేషన్ ఎంత బాగుందో. ఇది మొత్తం కూడా వెస్ట్ ఫేస్ లో ఉంటుందండి. ఇంటి ముంగట మనకి 25 ఫీట్ల రోడ్ కూడా ఉన్నది. మున్సిపల్ వాటర్ కూడా ఉంటాయి, బోర్ వాటర్ కూడా ఉంటాయి, మంజీరా పర్మిషన్ కూడా ఉంటుంది. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 28/45 ఉంటుంది. ఇంటి ముంగట మనకి 25 ఫీట్ల రోడ్ కూడా ఉందండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపల మనం మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. మంచిగా సఫిషియెంట్ గా మనకి ఒక కార్ 2 బైక్లు అయితే పట్టే విధంగా అయితే ఉన్నది. ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఒకసారి మనం ఇక్కడ 2.5 ఫీట్ల కల్లి అయితే వదిలేయడం అయితే జరిగింది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మనకి టేక్ వుడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంటి ముంగట 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. అలాగే మనకి మంచినీళ్ళు వాటర్ ఉన్నాయి, మున్సిపల్ వాటర్ రావడం అయితే జరుగుతుంది, బోర్ వాటర్ కూడా ఉన్నాయి. కింద చూస్తున్నారు కదా, మనం ఒకటి ఈ హాల్లో అయితే ఎంటర్ అయిపోయాము. పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో. ఇక్కడ 2 BHK అండి కింద మనకి ఇచ్చింది. ఇది మొత్తం కూడా అటాచ్డ్ బాత్రూమ్ తోటి చాలా సూపర్ గా అయితే ఉన్నది. కనిపిస్తుంది కదా, మంచిగా ఫాల్ సీలింగ్ కూడా చేశారు పైన. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నదండి. ఒకసారి మనం ఇది మొత్తం హాల్ ఏరియా. హాల్ ఏరియాలో మనం చూస్తున్నాం కదా, టీవీ యూనిట్ ఎంత మంచిగా ఉందో. ఇది మొత్తం కూడా టీవీ యూనిట్ అండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఇది మరో బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది మరో బెడ్రూమ్ ఏరియా అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని కూడా చెప్పొచ్చు. ఇది మీకు నాగారం మున్సిపాలిటీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం ప్రాపర్టీ అనేది మీకు ఓఆర్ఆర్ నెంబర్, ఎగ్జిట్ నెంబర్ 8 మరియు 9 కూడా పక్కపక్కకే ఉంటాయి. ఇక్కడ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇక్కడ అన్ని పక్కపక్కకే అండి ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడికి హైటెక్ సిటీకి అయితే ఒక 35 to 40 మినిట్స్ లో ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకి 40 మినిట్స్ టైంలో అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మీకు పూర్తి వివరాలు నేను మీకు ఫుల్ గా తెలియజేశాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు చూస్తుంది మొత్తం కూడా సింక్ ఏరియా అండి. సింక్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారు. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. ఇది మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ మెట్లు కూడా మొత్తం మనకి గ్రానైట్ యూజ్ చేశారు. చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉన్నది. మీకు చాలా తక్కువ ధరకైతే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరుగుతుంది. ఓకే, మనం ఫైనల్ గా అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇది 141 గజంల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. మనం చెప్తున్నాం కదా, దీనికి 1,10,00,000 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ కావచ్చు, అదే విధంగా కీసర ఓఆర్ఆర్ కావచ్చు, మళ్ళీ రాంపల్లి క్రాస్ రోడ్, ECIL, కుషాయిగూడ, ఏస్రావు నగర్, ఇవన్నీ కూడా పక్కపక్కకే ఉంటాయి. మనకి కీసర ఓఆర్ఆర్ నుంచి మనం చాలా 5 మినిట్స్ లో ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మొత్తం కూడా టేక్ వుడ్ అయితే చేశారండి. ఇది టేక్ వుడ్ నిర్మాణం అయితే చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. ఇది మొత్తం కూడా హాల్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉన్నదో చూస్తున్నారు కదా. హాల్ ఏరియా కూడా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ అండి ఇప్పుడు ముంగడ మీరు చూసేది. ఇది మొత్తం కూడా మంచి ఆర్టిఫిషియల్ గ్రానైట్ అనేది, టైల్స్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మరో డోర్ అనేది ఉన్నది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మొత్తం కూడా. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కకే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. ఇది మొత్తం ఇది కనిపిస్తుంది కదా, మనకి హాల్ అనే ఒకటి వాష్ ఏరియా, కామన్ వాష్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది హాల్ ఏరియా, ఇది మొత్తం కూడా బెడ్రూమ్ ఏరియా అండి. కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో. ఇంకా కబోర్డ్స్ గిట్లా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఉన్నది. అలాగే విధంగా మనకి UPVC విండోస్ అనేది యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి మనం మరో బెడ్రూమ్ చూసే ప్రయత్నం అయితే చేసాము. ఇది మొత్తం కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉన్నది. ప్రాపర్టీ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓనర్ గారు. అదే విధంగా ఎలాంటి హైడ్రా టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఉండదు. మీకు 80% లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మనము. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మనము. ఇక్కడ మనకి పూజ గది ఇవ్వడం అయితే జరిగింది. పూజ గదితో పాటు మనకి రైట్ సైడ్ లో కిచెన్ ఏరియా అనేది ఇచ్చారు, చూసుకోవచ్చు. 100% వాస్తుతో అయితే ఇల్లు అయితే నిర్మాణం అయితే చేశారండి. ఇక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు మనము. పూజ గదిలో కూడా చాలా చక్కగా నిర్మాణం అయితే చేశారు. దీని ధర 1,10,00,000.
మీకు పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సింక్ చూసాం కదా మనము, ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఒకసారి మనం పైకి వెళ్ళి మిగతా వివరాలు అయితే మాట్లాడుకుందాము. మనం ఫైనల్గా అయితే టెర్రస్ పైనకి అయితే వచ్చేసాము. టెర్రస్ పైన వ్యూ చూడొచ్చు మనము. ఎక్కడ కూడా ఖాళీ స్థలం కాకుండా ఫుల్ ఫిలప్ అయిపోయి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గజం మనకి 40,000 రూపాయలు అయితే పలుకుతుందండి. దీని ధర 1,10,00,000 రూపాయలు చెప్తూ ఉన్నారు.